తెలంగాణ పురపోరులో హస్తం హవా కొనసాగింది. అర్బన్ ఓటర్లు సరిలేరు మీకెవరు అంటూ కాంగ్రెస్ పాలనకు జై కొట్టారు. పట్టణ ప్రజలు రేవంత్ నాయకత్వాన్ని కోరుకున్నారు. అటు గులాబీ ఇటు కాషాయ పార్టీని కాదంటూ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే మున్సిపల్ ఫలితాలను అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ గాంధీ భవన్లో కాంగ్రెస్ సంబరాలు ప్రారంభించింది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ విజయంపై ధీమాగా ఉండటం పోటీకి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ గుర్తులపై జరిగిన ఈ స్థానిక ఎన్నికలన్నీ అన్ని పార్టీలకు బల పరీక్షగా మారాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు గాంధీభవన్ నుంచి అందిస్తారు. రాజు, అక్కడ ఏ విధంగా ఉంది? గాంధీభవన్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఏదైతే ఈసారి కాంగ్రెస్ అంచనాలకు మించి ఈసారి విజయం సాధించడం జరిగింది. పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచే గాంధీ భవన్ లో సంబరాలు ప్రారంభం కావడం జరిగింది. మున్సిపాలిటీలో 116 మున్సిపాలిటీలకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో 90 స్థానాలకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 12 మున్సిపాలిటీలకే పరిమితమైంది. అదేవిధంగా కార్పొరేషన్లలో కూడా హస్తం హవా అనేది స్పష్టంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే కార్పొరేషన్లు మనం చూసుకున్నట్టయితే మంచిర్యాల, రామగుండం, నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్లు హస్తగతం చేసుకుంది. ఇక మిగిలిన ఏదైతే ఇటు కొత్తగూడెంలో ఇప్పటికే హంగ్ ఏర్పడింది, అదేవిధంగా కరీంనగర్లో కూడా హంగ్ ఏర్పడింది. ఇంకా నిజామాబాద్కు సంబంధించి ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు నోటిఫికేషన్ కంటే ముందు నుంచి కూడా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తా ఉంది. ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పులను రిపీట్ కాకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా పార్టీ ముఖ్యంగా ఇక్కడ కింది స్థాయి నేతలకు కానివచ్చు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు మీనాక్షి నటరాజన్ కానివచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఎన్నికలు ఖచ్చితంగా ఈసారి రెబల్స్ బెడద లేకుండా చూడాలని చెప్పేసి కూడా పదే పదే ఇటు కింది స్థాయి నాయకులకు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇటు మంత్రులకు ఇన్ఛార్జీలుగా నియమించి అదేవిధంగా వారు కాకుండా సమన్వయ కమిటీలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున రెబల్స్ బెడద ఉండిందో సో అట్లాంటి అవకాశం ఈసారి లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఒక వ్యూహాత్మకంగా ఈసారి ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రచారం కూడా అదేవిధంగా ప్రతిపక్షాలకు ధీటుగా అధికార పార్టీ ప్రచారం కూడా చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఇప్పటి వరకు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలోకి వెళ్ళినప్పుడు ఏదైతే ప్రచారంలో కూడా అదే పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఇటు మున్సిపాలిటీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా హస్తం హవా కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వన్ సైడెడ్గా రిజల్ట్ వస్తుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి కూడా మనకు ఇంటర్నల్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికల ప్రచారం ఉందో ఆ రోజు చివరి రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. త్రిముఖ పోటీ ఉంటుంది ఈసారి ఎన్నికల్లో అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈసారి రిజల్ట్ చూసుకుంటే మాత్రం వన్ సైడెడ్గా కాంగ్రెస్కి వచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడి కాలేదు. మరిన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుపై జరుగుతున్నటువంటి మొదటిసారి జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలనలో పూర్తి వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఏదైతే ప్రచారం చేయడం జరిగిందో ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈరోజు ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా రావడంతో పెద్ద ఎత్తున గాంధీ భవన్లో అయితే సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచే కూడా ఇక్కడ టపాకాయలు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా గాంధీ భవన్కి వచ్చి ఇక్కడ డప్పు చప్పులు మోగిస్తూ తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివచ్చు, ఇటు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, మిగతా ఎన్నికల్లో ఖచ్చితంగా వీటి ప్రభావం ఉంటుంది అని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే
ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో సమిష్టిగా అందరూ కలిసికట్టుగా వెళ్ళడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయి. ప్రధానంగా రెబల్స్ బెడద లేకపోవడం, ప్రభుత్వ అమలు చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ఏకతాటిపైకి వెళ్ళడం, ఎక్కడ కూడా ఏదైతే పార్టీ ఏదైతే లైన్ ఉందో పార్టీ లైన్ లోపలనే అందరూ దాదాపుగా పనిచేయడం, ఇవన్నీ కూడా పార్టీకి కలిసి వచ్చాయని చెప్పేసి కూడా అధికార పార్టీలో ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా మెజారిటీ స్థానాలు సాధించడం పట్ల ఇప్పటికే ఇటు పార్టీ శ్రేణుల్లో అయితే ఉత్తేజం అయితే కొనసాగుతూ ఉంది. ఇదే ఉత్సాహంతో ఇటు ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తారా లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికలకు వెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అంచనా వేసిన దానికంటే కూడా ఎక్కువగా ఫలితాలు కూడా రావడం జరిగింది. ఈ ఫలితాలు చూస్తూ ఉంటే ఏదైతే చాలా చోట్ల హంగు ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు ఇటు కార్పొరేషన్లు ఉన్నాయో వాటిని కూడా దక్కించుకునేందుకు కూడా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ మెంబర్స్ ఓటింగ్ అనేది కీలకంగా మారబోతా ఉంది. అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మున్సిపాలిటీలకు నిధులు రావాలన్నా అదేవిధంగా ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి సో ఏదైతే ఇండిపెండెంట్ ఉన్నారో అదేవిధంగా హంగ్ ఏర్పడిందో అక్కడ అధికార పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలను కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఏదైతే చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కానివచ్చు దీనికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటికే దీనికి సంబంధించి రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ రోజు వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చాయని చెప్పవచ్చు. ఇక ప్రతిపక్షాల విషయానికి వచ్చినట్టయితే ఇటు ప్రధాన ప్రతిపక్షం చెప్తా ఉంది 30% సీట్లు మేము సాధించాము, మిగతా దాదాపు 15%, 20% వరకు కూడా హంగ్ ఏర్పడింది. కనీసం ఇది అధికార పార్టీ అన్నప్పుడు 90% ఫలితాలు రావాల్సి ఉంటుంది, అందుకు తక్కువగా వచ్చాయి కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపుగా చూడమేమో అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇక బీజేపీ పార్టీ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలు ఒక్కటై బీజేపీని ఓడించాయని చెప్పి కూడా ఇటు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొద్దిసేపటి క్రితమే మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. ప్రధానంగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతా ఉంది. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఏదైతే సీట్లు కానివచ్చు, సర్పంచ్ స్థానాలు కానివచ్చు, ఈరోజు వచ్చినటువంటి ఏదైతే వార్డు సభ్యులు కానివచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ అనేది తెలంగాణలో పెరుగుతూ ఉంది. దీనికి నిదర్శనం ఈ సీట్లు అని చెప్పి కూడా ఇటు బీజేపీ చెప్తా ఉంది. రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే ఎక్కువ సీట్లు రావడంతో పార్టీలో అయితే ఒక ఉత్సాహం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇప్పటికే ఇటు ఢిల్లీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను కలవడం జరిగింది. ప్రియాంక గాంధీతో ఈరోజు సమావేశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం జరిగింది. రాష్ట్రంలో వస్తున్నటువంటి ఈ రిజల్ట్ను కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని ఆమె అభినందించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఏదైతే 2 సంవత్సరాల పాటుగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకు రాష్ట్రంలో ఈ ఎన్నికల తీర్పై ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఇంకా మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లు కానివచ్చు, ఇతర కార్పొరేషన్ల ఎన్నికలు కానివచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, సో ఇవన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ప్రజలు మా వెంబడే ఉన్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో దానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. సిరి అయితే రాజు, మొత్తానికి కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుంది. సో మొత్తం రిజల్ట్స్ అంతా డిక్లేర్ చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే ఇంకా కూడా కౌంటింగ్ అనేది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇది బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి కాబట్టి పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. కొన్ని మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లలో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటి ఫలితాలు వచ్చాయి కాబట్టి సో అక్కడ ఏ పార్టీకి సంబంధించి అక్కడ మేయర్ పీఠం కానివచ్చు, చైర్మన్ పీఠం కానివచ్చు దక్కుతుందని చెప్పేసి ఇప్పటికే క్లారిటీ వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఏదైతే ఈ వార్డు సభ్యులు కానివచ్చు, డివిజన్కి సంబంధించినటువంటి కానివచ్చు రిజల్ట్ రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. మున్సిపాలిటీల్లో తొందరగా వచ్చినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేంత వరకు కూడా అంటే రాత్రి అయ్యే సమయం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ అభ్యర్థి అందరి ముందు వాళ్ళ ఈ కౌంటింగ్ చేయవలసి ఉంటుంది. ఎవరికైనా
దానికి సంబంధించి అనుమానం వచ్చినట్టయితే మళ్ళీ రీకౌంటింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అర్ధరాత్రి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ కార్పొరేషన్కు సంబంధించి కౌంటింగ్ అనేది కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అధికారుల ద్వారా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు అధికార పార్టీకి ఈ ఫలితాలు అంటే ఒక బూస్ట్ ఇచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఉన్న 116కు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి 90 స్థానాలకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇది సొంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ఏదైతే కేవలం ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం 12 ఏదైతే కార్పొరేషన్లకు పరిమితం కావడం జరిగింది. అదేవిధంగా ఆ 12 ఏదైతే కార్పొరేషన్లలో కూడా చాలా వరకు కూడా తక్కువ మెజారిటీతోనే అవి సీట్లు గెలుచుకోవడం జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా ఇప్పటికే ఏదైతే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఇటు ఎమ్మెల్యేలు కానివచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానివచ్చు, మంత్రులు కానివచ్చు ఆయా నియోజకవర్గాల్లోనే ఉండాలి. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేంత వరకు కూడా అదేవిధంగా హంగు వచ్చిన చోట కూడా సో అక్కడ కాంగ్రెస్ పార్టీయే అక్కడ పీఠాన్ని తగ్గించుకునే విధంగా కూడా ఆ మున్సిపాలిటీని తగ్గించుకునే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడ దగ్గర ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు పార్టీ నుంచి ఆదేశాలు కూడా వెళ్ళడం జరిగింది. పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రిటర్న్ అయ్యారు. ఆల్రెడీ ఆయన ఢిల్లీ నుంచి కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఈరోజు ఈ కౌంటింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇటు పార్టీ కీలక నేతలతో ఆయన అక్కడి నుంచి సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి మనము చూసాము. సో ఈ నేపథ్యంలోనే సో ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక ఉత్సాహాన్ని ఇచ్చాయని మనం చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో అయితే గాంధీ భవన్లో ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యాలయాలు మాత్రం సంబరాలు అయితే అంబరాన్ని అంటాయని మనం చెప్పవచ్చు. మధ్యాహ్నం నుంచే కూడా ఇక్కడ ఎప్పుడైతే ఏదైతే మెజారిటీ ఇటు కార్పొరేషన్లలో లీడ్ వచ్చిందో సో లీడ్ రాగానే ఇక్కడ సంబరాలు ప్రారంభమైపోయాయి. పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు అయితే జరిగాయి. సో చూడాలి మరి కాసేపట్లోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించబోతా ఉన్నారు. సో ఇంతటి అఖండ విజయాన్ని అందించినటువంటి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పబోతా ఉన్నారు. ప్రధానంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ముఖ్య నేతలు ఏకదాటిపై పనిచేస్తేనే ఇట్లాంటి రిజల్ట్ వచ్చాయని చెప్పేసి కూడా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సిరి రైట్, థ్యాంక్ యూ రాజు.